హాయ్ అండి. ఈరోజు మేము మీకోసం ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చాము. ఈ ఇల్లు కేవలం ఎల్బీ నగర్‌కి 30 మినిట్స్ జర్నీలో ఉంటుంది. చూడండి, ఈ ఇల్లు చూడడానికి చాలా బాగుంది. అలాగే మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది. ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్‌ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంట్రన్స్‌లో చూసుకున్నట్టయితే పెద్ద గేట్ ఇచ్చారు. లోపల చూసుకున్నట్టయితే పెద్ద కార్ పట్టేంత కార్ పార్కింగ్ ఇచ్చారు. స్టెప్స్ పక్కనే వాషింగ్ ఏరియా కూడా ఇచ్చారు. బోర్ కూడా వేపించారు. ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేదు. మెయిన్ డోర్ చూసుకున్నట్టయితే డిజైన్డ్గా మంచి క్వాలిటీ మెటీరియల్తో చేపించారు. ఈ ఇల్లు వచ్చేసి 143 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి 24x53.5. ఈ ఇల్లు ఫేసింగ్ చూసుకున్నట్టయితే ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. లోపల చూసుకున్నట్టయితే 2 BHK ఇచ్చారు. 2 బెడ్రూమ్స్, హాల్, ఓపెన్ కిచెన్, అలాగే ఒక పూజ గది కూడా ఇచ్చారు. చూడండి, ఈ ఇల్లు చూసుకున్నట్టయితే మంచి క్వాలిటీ మెటీరియల్తో అలాగే డిజైన్డ్గా చాలా బాగుంది. హాల్ అండ్ డైనింగ్ ఏరియా వచ్చేసి చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఈ బిల్డర్ క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా ఈ ఇంటిని కన్స్ట్రక్షన్ చేశారు. పూజ రూమ్ని కూడా చాలా బాగా ఇచ్చారు. కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చారు. మంచి టైల్స్తో డిజైన్గా చేశారు. అలాగే హాల్లో చూసుకున్నట్టయితే ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు. అలాగే బెడ్రూమ్స్ కూడా చాలా విశాలంగా ఇచ్చారు. ఈ ఇంటికి పర్మిషన్ విషయానికి వస్తే మున్సిపల్ పర్మిషన్ ఉంది. సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే MVSR కాలేజ్ 1 km, బడంగ్పేట్ 2 km, బాలాపూర్ 4 km, ఎల్బీ నగర్ 10 km. ఈ ఇల్లు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి MVSR ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలోనే ఉంది. ప్రైస్ విషయానికి వస్తే 79 లక్షలు చెప్తున్నారు. కొంచెం తగ్గిస్తారు. ఈ ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి 80% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ని కన్ఫర్మ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రాపర్టీస్ని కూడా ఇలా ప్రమోషన్ చేయించాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ని బుక్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీ చూస్తున్నట్టయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.